హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వీడియోలో గురు పౌర్ణిమ గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా చదివి తెలుసుకున్న విషయాలే. గురువులను గౌరవించుకునే రోజే గురు పౌర్ణమి అని, ఆషాఢ పూర్ణిమ అని అంటారు. కొంతమందికి గురువులు ఉంటారు, మరి ఆ గురువులకి వేరే గురువులు కూడా ఉంటారు కదా. కానీ ఇలా అందరికీ గురువుగా వేదవ్యాస మహర్షిని చెబుతూ ఉంటారు. నిజానికి గురువుని భక్తునికి, భగవంతునికి అనుసంధానకర్తగా భావిస్తూ ఉంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. మంచి ఆధ్యాత్మికకర్తగా వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళిన ఆధ్యాత్మికవేత్త వేదవ్యాస మహర్షి. మన సంస్కృతిని ఆయన 4 వేదాలతో సంకలనం చేసిన తర్వాత ఆయన్ని వేదవ్యాసునిగా పిలవడం ప్రారంభించారు. గురు పౌర్ణమి అంటే మనకు నచ్చిన గురువును పూజించుకుంటూ అందరి గురువులను స్మరించుకోవడమే. పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాన్ని కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇక షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ గురు పౌర్ణమిని 3 రోజులు ఘనంగా నిర్వహిస్తారు. సమత, మమతను, ప్రేమను, దయను, మంచి గుణాలను నేర్పిన గురువు మన బాబా కాబట్టి బాబాని పౌర్ణమి నాడు పూజించడం చాలా మంచిది. నేనైతే ఇలా గురు పౌర్ణమికి బాబా పూజను చేసుకుంటాను. బాబా వారిని స్మరించుకుంటూ, ఇది ఏ బంధమయా సాయి, ఇది అనుబంధమయా మా, ఇది అనుబంధమయా, తెగిన ప్రేగు బంధమా, విడని ఆత్మబంధమా, తెగిన ప్రేగు బంధమా, విడని ఆత్మబంధమా, క్షణమైన మరువలేని శ్వాసతో సంబంధమా, బంధమయా, ఇది అనుబంధమయా. గోరు ముద్దలు గొంతు జార్చే అమ్మలాలి పాటే సాయి, బోసి నవ్వుతో బదులు చెప్పే పాప నవ్వే పరమాత్మ సాయి, కనురెప్పవై కాపాడమనేటి కనురెప్పవై కాపాడమనేటి తల్లి తపనతో అభయమే సాయి, బంధమయా, ఇది అనుబంధమయా. తల్లి లేని లోటు తీర్చి నాన్నగా నిలిపిన తండ్రే సాయి, ఆర్ద్రమైన వెతల బ్రతుకున ఆశలైన అండే సాయి, నీ స్మరణ మీడక శరణు కోరితి, నీ స్మరణ మీడక శరణు కోరితి, శాంతి నొసగే సద్గురువే సాయి, బంధమయా, ఇది అనుబంధమయా. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్, సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్.
ఇలా చక్కగా పూజ చేసుకుంటుంటే ఆ బాబావారే స్వయంగా మా ఇంటికి వచ్చారేమో అనిపిస్తుంది. ఆ బాబావారి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.